హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలాగున్నది అనేది కామెంట్ చేయండి. ఏమైనా లోటుపాట్లు ఉన్నా కామెంట్ చేస్తే దాని ద్వారా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇలా వీడియోకి వచ్చేస్తే మనం లైనింగ్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని మనం ఈ విధంగా తిరిగేసి నీట్గా ఇలా పరుచుకోవాలి. ఈ చివర శంఖ ఖర్చు దగ్గర నుంచి ఆర్మ్ ఖర్చు దగ్గర నుంచి ఆ చివరి ఖర్చు వరకు ఎంత ఉంది కొలుచుకోవాలి. 22 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడుగు ఎంత ఉన్నది కొలుచుకోవాలి. పైన 1/2 ఇంచ్ కుట్టుకు పెట్టుకుని పొడవు మొత్తం ఎంత ఉన్నదో కొలుచుకోవాలి. 14 ఇంచెస్. 14 ఇంచెస్కి 1.5 ఇంచ్ బెల్ట్కి కలుపుకొని 15.5 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని క్లాత్ మీద మనం లూజ్ 22 ఇంచెస్గా వచ్చింది కదా, 22 ఇంచెస్లో హాఫ్ 11 ఇంచెస్ ఎడ్జెస్ ఏమైనా ఉంటే బ్లౌజ్ పీస్కి అవి ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకుని ఎక్కువ తక్కువ లేకుండా సమంగా కట్ చేసుకుని ఇప్పుడు మనకు వచ్చిన బ్లౌజ్ పొడుగుని ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడుగు వచ్చేసి 15.5 ఇంచెస్. పైన కింద ఖర్చులతో కలిపి 15.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 15.5 ఇంచెస్. అదే 15.5 ఇంచెస్ ఈ చివరి కూడా మార్క్ చేసుకుని 2 గీతలని కలుపుకోవాలి. లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ కదా, 11 ఇంచెస్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. 11 ఇంచెస్ మైన్గా ఒక 2 మార్కింగ్ చేసుకుని చివరిన ఒక మార్కింగ్ చేసుకుని 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు నడుము పొడవు, అసలైన పొడవు, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని మిగిలింది మడతకి. ఇప్పుడు బ్యాక్ నెక్ నడుము ఎంత ఉన్నది చూసుకుని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అది హెమ్మింగ్ పట్టీకి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ డీప్ మనం తీసుకున్న నడుము దగ్గరికి డీప్ దించేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. 3 ఇంచెస్ షోల్డర్, 3 ఇంచెస్ షోల్డర్. సో ఆర్మ్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్. అదే 6 ఆ చివరిని కూడా మార్క్ చేసుకుని ఆ 2 గీతలని కలుపుకొని మైన్గా 1.5 ఇంచెస్ ఆ మూల కరువు దగ్గర 1.5 ఇంచెస్ పెట్టుకొని అక్కడ వరకు రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. రౌండ్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత మనం చివరిన ఆర్మ్ దగ్గర నుంచి ఎంత పొడవు ఉన్నది కొలుచుకుని హెమ్మింగ్ పట్టి వదిలేసుకుని ఎంత పొడవు ఉన్నది లైన్ మన ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది లేనిది అనేది ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కరెక్ట్గా సరిపోయేలా చూసుకోవాలి. మన షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గరికి ఎంత వచ్చినది కొలుచుకుని అక్కడ వరకు మనం టేప్తో ఈ విధంగా రౌండ్ దగ్గర కొలుచుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉన్నది కొలుచుకుని దాంట్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మడత పెట్టుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలి. మిగిలిన ఒక 2.5 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. పైన మన ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కొలుచుకోవాలి. నెక్స్ట్ 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ ఖర్చుకి మన ఇష్టం. ఖర్చుకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 మార్కింగ్ని కలుపుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ నుంచి నాకు కొద్దిగా సహకారం లభించాలి. కొత్తగా నాలాగా ఇంకా కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనేసి నా తాపత్రయం. అక్కడి నుంచి మన షోల్డర్ నెక్ దగ్గరికి 1/2 ఇంచ్ కింద పెట్టి మన షోల్డర్స్ అనేది జారకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ కూడా ఈ విధంగా రౌండ్ అనేది నీట్గా తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎలా కటింగ్ అనేది ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో మీద కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బ్లౌజ్ని ఇలా క్రాస్గా వేసుకొని ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని క్రాస్గా వేసుకుని మనం కట్ చేసిన విధంగా రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఎలా ఉన్నదో అలాగే సేమ్ యాస్టేజ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి మనం ఇప్పుడు అసలైన కొలతలు అనేవి ఇచ్చుకోవాలి. ఆది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఈ విధంగా వేసి ఎంత ఉన్నది కొలుచుకోవాలి. 1/2 ఇంచ్ పైకి వదిలేసి చూస్తే 5½ ఇంచెస్ వచ్చింది. 5½ ఇంచెస్ నెక్కి తీసుకోవాలి. 2 ఇంచెస్ విత్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఉక్స్ కాజా బెల్ట్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ప్రతిదీ ఆది బ్లౌజ్లో కొలుచుకుంటే మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. సైడ్ జాయింట్ దగ్గర పొడవు ఎంత ఉన్నది కొలుచుకుని షేప్ పట్టే వరకు కొలుచుకోవాలి. ఎక్కడ ఎంత వచ్చినదో అది అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో డీప్ అది ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. అది ఎక్కువ బ్లౌజ్ అనేది ఎక్కువ సాగకుండా జస్ట్ అలా పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్ మనం అక్కడ మా 3 డాట్లని కలిపేసుకోవాలి. సంఖ దగ్గర 1/2 ఇంచ్ మూల తిరుగుతుంది కదా, అక్కడ 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ లూత్ అనేది తీసుకోవాలి. మనం కింద డాట్ వేసేటప్పుడు 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఆ 1 ఇంచ్ ఆ చివరి మార్క్ చేసుకోవాలి. అప్పుడు షేప్ కాజా బెల్ట్ మధ్య ఖాళీ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని కటింగ్ అనేది నీట్గా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. బిగినర్స్ అనేవారికి అర్థమవుతుందా లేదా, బిగినర్స్ కోసం వాళ్ళకి తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఉక్స్ కాజా బెల్ట్ని 2 ఇంచెస్ పెట్టుకుని అక్కడి నుంచి 3 ఇంచెస్ వరకు పెట్టుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఉక్స్ కాజా బెల్ట్ దగ్గర మిడిల్ ఫోల్డ్ చేసుకుని ఒక డాట్, ఈ 2 డాట్లను బేస్ చేసుకుని ఆర్మ్ దగ్గర ఒక డాట్ ఇచ్చుకుని త్రిభుజాకారం వచ్చిందంటే షేప్ అనేది కరెక్ట్గా మనకి ఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకొని క్లాత్ మెయిన్ బ్లౌజ్ కటింగ్ అయినా టైలరింగ్లో ఏంటంటే క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి ఏ విధంగా సేవ్ చేసుకోవాలనే ట్రిక్స్ మాత్రం కొన్ని తెలియాలి. మనం ఎలా పెడితే అలా ఫోల్డ్ చేసేసామంటే మనకి బ్లౌజు క్లాత్ అనేది సరిపోదు. హ్యాండ్ పొడవు వచ్చి 6 ఇంచెస్ పైన కిందన ఖర్చులతో కలిపేసి 8 ఇంచెస్ వచ్చింది. క్లాత్ని ఎలా తిప్పితే ఎలా సరిపోతుంది, ఎలా అతుకులు పడవనేది మాత్రం మనం చూసుకోవాలి. ఇలా 8 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ చివరన 8 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుని ఆర్మ్ డౌన్కి 3½ ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ 3½ ఇంచెస్ తీసుకుని ఒక 3 ఇంచుల వరకు దాన్ని అలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది కొలుచుకోవాలి. అదే మార్కింగ్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఈ విధంగా 2 లైన్స్ని కలుపుకోవాలి. 2 లైన్స్ కలుపుకుని చివరిన హ్యాండ్ లూజ్ అనేది ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్ కలుపుకోవాలి.
మనం పైన బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతే ఖర్చు హ్యాండ్స్ కూడా పెట్టుకుంటే కరెక్ట్గా తక్కువలు ఎక్కువ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. 2.5 ఇంచెస్ పెట్టాం కదా, ఇంక ఇది అలా సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో టక్స్ ఇచ్చేసుకోవాలి. షోల్డర్ దగ్గర జాయింట్ కోసం మనం కుట్టు పడే చోట ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఆ జాయింట్ పైన టక్స్ 2 టక్స్ని కలుపుకుంటే మిడిల్లో వచ్చే టక్స్ దగ్గర మనం బ్లౌజ్ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. అది మనం కటింగ్ స్టిచ్చింగ్ అప్పుడు తీసుకుంటే మనకు ఉల్టా సీదాలు అనేవి రాకుండా ఉంటాయి. బిగినర్స్ కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది లోతు తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఒకవైపు 3.5 ఇంచెస్, ఒకవైపు 3 ఇంచెస్ తీసుకుని దాన్ని నీట్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా సేఫ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. భుజాలు అవి జారకుండా, ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఒక 3 పీసెస్ తీసుకుంటే మనకి షేప్ దళసరి అనేది తేలిపోకుండా దళసరి అనేది కరెక్ట్గా వస్తుంది. తేలిపోతే నీట్గా వస్తుంది. మన పీస్లో సరిగిపోకపోతే వేరే పీస్లోదైనా వేసుకోవాలి. ఇది నెక్ రౌండ్ అనమాట. అది మనం స్కాచ్ బెల్ట్కి ఉపయోగించుకోవడం బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేద్దాం. హ్యాండ్స్కి చిన్న అంచులా బార్డర్లో ఇచ్చారు కదా, అది హ్యాండ్స్కి తీసేసుకుందాం. హ్యాండ్స్కి మనం హెమ్మింగ్ మార్క్కి అయితే ఎక్కడ వరకు తీసుకున్నా అక్కడ వరకు బార్డర్ వచ్చేలా పెట్టుకుని ఆ కింద హెమ్మింగ్ మార్క్కి వదిలేసుకోవాలి. ఈ విధంగా చిన్న ఖర్చు ఉంచుకొని మనం జాయిన్ చేసేటప్పుడు జారిపోకుండా చిన్న ఖర్చు ఉంచుకొని లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము కట్ చేసుకుందాం. అదే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ విధంగా ప్రతిదానికి ఒక 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటే మనం ఆయన స్టిచ్ చేసేటప్పుడు జారిపోకుండా ఇబ్బంది లేకుండా కొంచెం బిగినర్స్ కదా అలా ఉంటుంది. ఎవరికైనా అలాగే. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ విధంగా క్రాస్గా వేసుకుని ఈ విధంగా 1/2 ఇంచ్ తేడాతో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది మనం ఎక్కువ శాతం ఫోల్డింగ్లో ఉంటుంది. మనం ఎక్కువ ఏ విధంగా ఫోల్డ్ చేస్తే క్లాత్ మొత్తం బ్లౌజ్కి అతుకులు పడకుండా సేవ్ అవుతుంది, ఎలా అనేది మనం చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చిన అదే క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా అతుకులు పడకుండా టైం సేవ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 4 పీసెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు మెడకి రౌండ్గా క్రాస్ పట్టీ హెమ్మింగ్ పట్టీ చేస్తాం కదా, దాన్ని క్రాస్ పట్టీలు తీసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడే మొత్తం క్రాస్ పట్టీలతో సహా అన్నీ తీసుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు టైం సేవ్ అవుతుంది. మళ్ళీ వెతుక్కోవాలి, కట్ చేయాలి అనే ఇబ్బంది లేకుండా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీలు, క్రాస్ పట్టీలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.